నీ ఫ్యామిలీకి డేంజర్, ప్రాణం పోతుంది, సెకండ్లో పోతుంది కదా. మొబైల్ ఆడటం, డబ్బులు దబ్బెట్టడం. ఇప్పుడు ఆ కతార్ ఆయన చచ్చిపోయాడు పాపం, ఊరేసేసుకొని. ఆ పాపం ఎవరో తగులుతుంది? నీకే తగులుతుంది. నీ వల్ల చచ్చిపోయాడు, నీ వల్ల ఎంతోమంది ప్రాణం. ఎందుకంటే ప్రతి వీడియోలోనే బెట్టింగ్, ప్రతి వీడియోలోనే బెట్టింగ్, బెట్టింగో బెట్టింగో బెట్టింగ్. నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు. అంబిషన్ నగర్వా 10th క్లాస్ అయితే చదువుకున్న, పాస్ అయ్యో ఫెయిల్ చదువుకున్నాక నీకు తెలుసుగా బెట్టింగ్ వల్ల ప్రాణాలు పోతాయి. అయినా పోనీ చిన్న ఛానలా నీదేమైనా ఏమైనా అప్పుడప్పుడు పోనీ చిన్న చితక ఛానల్లో నాంబిషన్ నగర్లు చేశారంటే అర్థం ఉంది. పేరుకి నీ అమ్మ స్పోర్ట్స్ బైకులు వాడుతావు, నీకు తెలీదు. దుబాయ్ పోయి వచ్చినావు, నీకు తెలీదు. దుబాయ్లో వ్యాపారం పెడుతున్నాడు, మొత్తం డబ్బునంతా లిక్విడ్ క్యాష్ హవాలా ద్వారా హైదరాబాద్ నుంచి పంపిస్తారు. ఇంకా దుబాయ్లో సెటిల్. తెలుసు వీడికి ఇన్ని స్కామ్లు చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఏ రోజైనా నన్ను పోలీసులు బొక్కలేసి కుమ్మేస్తారని చెప్పి దుబాయ్ పారిపోతున్నాడు. ఎదవలో ఏక నంబర్. పోలీసులది తప్పు కాదండి, గవర్నమెంట్ది తప్పు కాదు. ఇప్పుడు 140 కోట్ల జనాభాకి ప్రతి మనిషిని చెక్ చేసేంత టైం ఎక్కడుంది? 140 కోట్ల జనాభాకి 140 కోట్ల పోలీసులు ఉన్నారా? పోలీసులు ఎంతమంది ఉన్నారు? 10,000 మందికి 2-3 ఉంటారు. అందరినీ చెక్ చేయలేరు కదా. వీళ్ళు దోలెక్కి కొవ్వెక్కి బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుంటే ఎవడేం చేస్తారు? ఇప్పుడు బెట్టింగ్ అనేది సిగరెట్ స్మోకింగ్ లాగా ఒక వ్యసనం అయిపోయింది. ప్రతి ఒక్కరు 10 మందిలో 5 ఆడుతున్నారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర చూసుకుంటే ఆటో వాళ్ళందరూ ఎండగా ఉండేటప్పుడు గిరాకీ లేనప్పుడు అందరూ కూర్చొని అష్టాచమ్మ ఆడుకుంటారు. 5 రూపీస్కి 3 రూపీస్కి సరదా టైంపాస్కి ఆడతారు. ట్యాక్సీ డ్రైవర్లు ఇదే చేస్తారు. ఖాళీగా ఉంటే అష్టాచమ్మ మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అలా కాదే, మొబైల్లోని బెట్టింగ్ ఆడకపోతే ఫ్రీగా డబ్బులు ఇచ్చి ఆడిపించడం, ఆడకపోతే ఫోన్ ఇస్తానన్ను, బైక్ ఇస్తానన్ను, ఏదో ఇస్తానన్ను. అలాగా వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. పిచ్చి కాన్సెప్ట్లు పెట్టి, కొత్త కాన్సెప్ట్లు పెట్టి బెట్టింగ్ను ఎలాగా చేస్తే వాళ్ళు ఆడుతారో అని చెప్పి వాళ్ళు. వన్స్ నువ్వు బెట్టింగ్ అలవాటు పడ్డావంటే చచ్చినంత కాలం బెట్టింగ్ ఆడుతూనే ఉండాలి. అది వ్యసనం. చాలా మన మహాభారతమే ఎగ్జాంపుల్. నేను ఎన్నోసార్లు చెప్తాను. వ్యసనం, వీళ్ళందరినీ వ్యసన పరులుగా చేయడం. ఈయన ఎజెండా, పాకిస్తాన్ ఎజెండా ఏంటంటే ఈయన నాశనం చేయాలి భారతదేశంలో. ఎందుకంటే హిందూ ముస్లిం ఎవరు అలాంటి చేయరు. ఈ పాకిస్తాన్ ముస్లిం కాబట్టి ఇది ఇలా చేస్తుంది. హైదరాబాద్లో యువతని సర్వనాశనం చేయడం ఈ ఎజెండా. చేసి దుబాయ్ పారిపోతుండే. ఇప్పుడు నంగనాచ్లా పోతుండు. అరే ఇమ్రాన్ భాయ్, తెరా మా పసంద్ హై నా, మరేగా తో క్యా హోగా.